జూపల్లి పొంగులేటి పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, తమను ఏం చేయలేరనుకుని ఇష్టారీతిలో వ్యవహరించారని మండిపడ్డారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదని, ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టలేమని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరినైనా పార్టీ వీడకుండా ఉండాలనే పార్టీ చూస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గత కొంతకాలంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు పార్టీ క్రమశిక్షణను పాటించకుండా వారికి తోచినటువంటి విధంగా సందర్భం లేకుండా సందర్భాన్ని కల్పించుకొని పార్టీ కంటే వ్యక్తులమే మేము గొప్ప అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాలు పలుమార్లు చేస్తూ వాళ్ళు అద్దుమీరేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినారు, మీరుతూ వచ్చినారు. వ్యక్తులకు ఉండేటువంటి సహనం కన్నా రాజకీయ పార్టీలకు, సంస్థలకు ఉండాల్సిన సహనం గొప్పదని టీఆర్ఎస్ నమ్ముతుంది. ఆయా వ్యక్తులు ఆయా సందర్భాలను బట్టి వాళ్ళకు ఉండే ప్రకోపాలను బట్టి ప్రవర్తించినా మళ్ళీ సర్దుకుంటారు, మళ్ళీ పరిధుల్లోకి వస్తారు అనేటువంటి ఓపికతో పార్టీ ఉంటుంది. కానీ వాళ్ళు పార్టీ బలహీనత అనుకోనో లేకుంటే నాయకత్వం మమ్మల్ని ఏం చేయలేదనేటువంటి ధీమాతో ఉండడము అది అంతిమంగా పార్టీ కఠిన నిర్ణయం తీసుకోవడానికి దారితీస్తారు తప్ప వ్యక్తుల యొక్క బ్లాక్ మెయిల్ కి, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తనకు తలొగ్గి ఒక రాజకీయ పార్టీ, అందున ఒక ప్రత్యేక లక్ష్యంతో పుట్టినటువంటి ఉద్యమ సంస్థ టిఆర్ఎస్ ఇవాళ బిఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. కొద్దిమంది వ్యక్తులు వాళ్ళు కోరుకున్నది జరగకపోతేనో, వాళ్ళు అనుకున్నది జరగకపోతేనో దానికి పార్టీని పణంగా పెట్టాలనుకుంటే పార్టీ ఎప్పుడు కూడా దానికి సిద్ధంగా ఉండదు, ఎప్పుడు కూడా జరగదు. అదేవిధంగా ఎవరు ఏ రకమైనటువంటి పాత్ర పోషించే వాళ్ళైనా మేము పార్టీ కంటే అతీతులము, పార్టీ కంటే ఉన్నతులము, పార్టీ కంటే గొప్పవాళ్ళం అనేటువంటి ఆ వ్యక్తిగత ధోరణి ప్రదర్శిస్తే కూడా అది ఎవరు మన్నించరు, సహించరు. పైగా చివరికి పార్టీ అధినేత మీదనే మాట్లాడేటువంటి స్థాయికి వాళ్ళు పోవడం అనేటువంటిది అది ఒక పరాకాష్ట. అందుకే సహనంగా కొంతకాలంగా వాళ్ళ ప్రవర్తనను పరిశీలిస్తూ వచ్చినటువంటి పార్టీ మరి